కావచ్చు, విశాల్ గున్ని, కాంతిరాణా టాటాలపైన చర్యలు తీసుకున్న తర్వాత అయినా ఇలాంటి అధికారుల్లో ఏదైతే మనం కలెక్టర్ల సమావేశంలో కూడా ఇంతకుముందు గతంలో ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా, సో ఇకనైనా ఈ యంత్రాంగంలో ఈ యొక్క పనితీరులో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉందా సత్య? గతంలో మనం చూడొచ్చు, ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే రోజు వచ్చి డీజీపీ ఆఫీసులో సంతకం చేసి వెళ్లాలన్నారో వాళ్ళందరికీ అటువంటి ఆదేశాలు డీజీపీ ఇవ్వడానికి ప్రధాన కారణం వాళ్ళు ఇటువంటి ఇన్వెస్టిగేషన్లో వేలు పెట్టి తమకు తెలిసినటువంటి అధికారులతో ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేస్తున్నారని. ఇప్పుడు అలా ప్రభావితం చేసి ఐపీఎస్ అధికారులే సస్పెండ్ చేసేశారు. కాబట్టి ఇటువంటి అధికారులు సస్పెండ్ చేసినప్పుడు మిగతా అధికారులు ఇంకా భయంతో పనిచేయకుండా ధైర్యంగా పనిచేసి ఏదైతే తప్పులు జరిగాయో వాటన్నిటిని వెలికి తీసి తిరిగి గతంలో అంటే వైసీపీ కంటే ముందు హయాంలో ఏపీ పోలీస్ ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుందో అంత స్ట్రాంగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇకనైనా పోలీసులు తప్పు చేస్తే పోలీసు అధికారులైనా వదిలిపెట్టరనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పడం, తమ ఉన్నతాధికారులు ఏమన్నా అంటారేమో, తాము ఈ విషయంలో కనుక జోక్యం చేసుకుని ముందుకు వెళ్తే ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తే వాళ్ళ పేర్లు బయటకు వస్తే తమకు ఇబ్బంది ఉంటుందేమో, వాళ్ళు తమను టార్గెట్ చేస్తారనే భయం లేదు. అటువంటి ఉన్నతాధికారులు డీజీ స్థాయి అధికారులనే సస్పెండ్ చేసి పడేసింది ప్రభుత్వం. కాబట్టి ఈ అధికారులు కూడా ఇకనైనా స్పీడప్ చేయాలని అని ప్రజలైతే కోరుకుంటున్నారు. అదే సమయంలో అటు అధికార యంత్రాంగం కూడా స్పీడ్గా ఉండాలనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మైను, శాండు, వైను ఈ మూడింటికి సంబంధించి జరిగినటువంటి అక్రమాలను వెలికితీసే క్రమంలో చాలా ఆలస్యమైందనే భావన అటు ప్రజల్లోనూ ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆయా పార్టీల కార్యకర్తల్లో కూడా ఉన్న నేపథ్యంలో ఇక పోలీసులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అదే సమయంలో ప్రభుత్వం కూడా దీనిపైన చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవాలనే అభిప్రాయం అయితే ఉంది. రైట్ సత్య, మీరు అన్నట్లుగా ఈ ముగ్గురు అధికారుల పైన సస్పెండ్ చేసిన తర్వాత అయినా ఆ దిశగా అధికారులు కథలకు వస్తుందేమో మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్కి డిస్టర్బెన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్న పరిణామాలపైన కింద స్థాయి సిబ్బందిని ప్రభావితం చేసేటువంటి అంశాలు, ఇలాంటి వాటికన్నిటికీ బ్రేక్ పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రామారావు గారు, ఫైనల్గా చెప్పండి. మనం చూసాం 95 చంద్రబాబు నాయుడు కూడా చూస్తారని చెప్పడం జరిగింది. పరిపాలన విషయంలో కావచ్చు, అధికారుల పని చేయకపోయినా వారిపైన చర్యలు తీసుకునే అంశంలో కావచ్చు, లేదా పాలనలో కూడా. సో అలాంటి మార్పుని ఇక చూడొచ్చా రాబోయేటువంటి రోజుల్లో? ఇదొక వీళ్ళపైన చర్యలు అనేటువంటివి అందుకొక సిగ్నల్గా మనం భావించాలా? శ్రీహరి, ముంబై హీరోయిన్ జిత్వానీ వ్యవహారంలో మాత్రం కేసు దర్యాప్తు కానీ, లేకపోతే దాన్ని రీఇన్వెస్టిగేట్ చేయడంలో కానీ, లేకపోతే అధికారులను బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డీజీపీ ఇచ్చిన నివేదికలో బాధ్యులు అని పేర్కొన్నారో వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా వ్యవహరించారు అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. 95 CBIని చూస్తారు అని ఏదైతే చెప్పారో ఆయన చెప్పిన మాటలు ఇక్కడైతే మాత్రం స్పష్టంగా కనిపించాయి. కానీ వెంకటరెడ్డి, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండీ వెంకటరెడ్డి కానీ, లేకపోతే ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మసూదన్ రెడ్డి కానీ, లేకపోతే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఈ ముగ్గురు విషయంలో మాత్రం ప్రభుత్వం, ప్రజలు అంటే ముఖ్యంగా కూటమిలో ఉన్న 3 పక్షాలు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన, ఈ 3 పక్షాలు కానీ, లేకపోతే కొంతమంది ఎవరైతే గతంలో వైసీపీ ప్రభుత్వం పోయి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శాంతి భద్రతలు బాగా ఉండాలి, అవినీతి అనేది జరగకూడదు అని కోరుకున్న ప్రజాస్వామికవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ 3 కేసుల్లో పోలీసుల ఇన్వెస్టిగేషన్ తీరుపై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పైనుంచి పాలకులు లేకపోతే వాళ్ళ ఆదేశాలు ఇచ్చినా కూడా కింద స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాల్సింది పోలీస్ యంత్రాంగం కావటంతో, పోలీస్ యంత్రాంగం ఆశించిన రీతిలో ముందుకు వెళ్ళలేకపోవడంతోనే వీళ్ళంతా తప్పించుకుంటున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్లో కూడా ఇంతకుముందు కొలీగ్ సత్య చెప్పినట్టు ఏపీ ఫైబర్ నెట్లో కూడా ఎక్కడో పులివెందుల్లో ఉన్న వాళ్ళకి జీతాలు ఇచ్చి ఇక్కడ పేరోల్స్లో వాళ్ళందరి పేర్లు పెట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వటం ఏంటి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. పైగా తీసుకొచ్చిన అప్పును కూడా వేరే అంశాలకు డైవర్ట్ చేయడం కూడా అది ప్రధానమైన నేరం. బట్ అప్పు ఇచ్చిన సంస్థలు కూడా, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. ఇటువంటి వ్యవహారాల్లో మొన్న ఏసీబీ ఇచ్చింది, దాంట్లోనే ఏసీబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే మైనింగ్కు సంబంధించి 2566 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది, ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది అని అంటే ఇంకా లోతైన దర్యాప్తు జరిగితే ఎన్ని వేల కోట్లు బయటకు వస్తుందనేదే ఇప్పుడు తేలాల్సి ఉంది. అందువల్లనే ఎక్కడైతే ఎవరైతే అవినీతికి పాల్పడినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయో ఆ కేసుల్లో మాత్రం పోలీసు యంత్రాంగం కానీ, లేకపోతే పాలకులు కానీ స్పష్టంగా ఉండాలి, నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి ఆదాయం తిరిగి జమపడే విధంగా రెవెన్యూ రికవరీ చట్టాన్ని ఉపయోగించైనా కూడా చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం కూటమి పక్షాలతో పాటు ప్రజాస్వామికవాదుల నుంచి కూడా బలంగా వినిపిస్తుంది. శ్రీహరి, రైట్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ సత్య. మొత్తానికి అడ్డుగోలు పాలనతో ఇష్టానుసారంగా
పాలకులే కాదు అధికారులు కూడా వ్యవహరించినటువంటి తీరును మనం చూసాం. అలాంటి ఉదంతమే ముంబై నటి జిత్వానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ కూడా. దీంట్లో అయితే మాత్రం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ల పైన వేటు పడింది. సో నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఒక అంశం అయితే ఖచ్చితంగా తప్పు చేసినా ఇక ఉపేక్షించం, లేకపోతే ఇదే ఇలానే కనుక కొనసాగితే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుందనే అంశంలో ఇప్పటికి ఇది ఒక సిగ్నల్ మాత్రమే. మిగిలినటువంటి అంశాల్లో కూడా ఇదే దూకుడు ప్రభుత్వం ప్రదర్శిస్తుందా, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఇది స్పెషల్ డ్రైవ్, అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.